హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. మన భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఇండియన్ సూపర్ ఫుడ్ ఉసిరికాయ రోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలీదు. దీనిలో నిమ్మలో కంటే 20 రెట్లు సి విటమిన్ ఎక్కువ ఉండడంతో పాటు అనేక ఔషధ గుణాలు ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అజీర్తి మలబద్ధకం పోగొట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, షుగర్ స్పైక్స్ రాకుండా నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం కాంతివంతంగా ఉండేలా చేసి ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. అంతేకాదు తలలో డాండ్రూఫ్ని తగ్గించి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇంకా లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. అందుకే దీన్ని శ్రీఫలం, సంపూర్ణ ఆరోగ్య ఫలం అని పిలుస్తారు. అటువంటి ఉసిరికాయలు సీజన్ అయిపోయిన సంవత్సరం మొత్తం తినడానికి రకరకాల పద్ధతుల్లో నిల్వ చేసుకోవచ్చు. ఉసిరికాయని కాయగా నిల్వ చేసుకోవడానికి తాజా ఉసిరికాయలు నాటువి కానీ హైబ్రిడ్వి కానీ తెచ్చుకొని నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే వీటి ముచ్చుకల దగ్గర ఉండే బూజు, దుమ్ము లాంటివి మెత్తబడి వచ్చేస్తాయి. తర్వాత వీటిని బాగా 2-3 సార్లు కడిగి పొడి క్లాత్తో తుడిచి 10-20 నిమిషాలు అలా గాలికి ఆరనివ్వాలి. వీటిని నీళ్ళల్లో వేసి నానబెట్టేటప్పుడు ఎందుకు తుడవడం అని చాలామంది అనుకుంటారు. కానీ కాచి చల్లార్చిన నీళ్ళల్లో బ్యాక్టీరియా పోతుంది. వాటిలో నానబెడతాము. అందులో వేసేటప్పుడు తడితో ఉన్న కాయలు వేసేస్తే మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అందుకే తప్పకుండా తుడుచుకోవాలి. ఇలా ఆరిన వీటికి గీతలున్న చోట 3-4 ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే త్వరగా మెత్తబడి ఊరి తినడానికి చాలా బాగుంటాయి. అలాగే ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు రుచిగా ఉండడానికి కొన్ని పండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ కడిగి అవి కూడా తడి లేకుండా తుడిచి ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం చీరేస్తే గింజలు నీళ్ళల్లోకి వచ్చి చూడడానికి అంత బాగోదు కాబట్టి ఘాట్లు మాత్రం పెట్టుకుంటే చాలు. 1 కేజీ ఉసిరికాయలకి 10 మిర్చి అయితే సరిపోతాయి. అలానే జీర్ణశక్తి మరింత మెరుగ్గా అవ్వడానికి అల్లం కడిగి చెక్కు తీసేసి ఇంతంత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేడెక్కిన ప్యాన్లో 1 స్పూన్ మెంతులు కాస్త దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అలానే 1 కేజీ ఉసిరికాయలకి 1 లీటర్ నీళ్లు పెట్టి 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసి 1 నిమిషం పాటు మరుగురానివ్వాలి. ఉప్పు కరిగి మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. 20 నిమిషాలకి గోరువెచ్చగా చల్లారిన నీళ్లలో వేయించిన మెంతులు, 1/2 టీ స్పూన్ పసుపు, ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు, మిర్చి, అల్లం ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి 4-5 గంటలు ఊరనివ్వాలి. 4 గంటల తర్వాత బాగా ఊరిన వీటిని తడి లేని పొడి గాజు సీసాలో వేసుకొని కాస్త నిమ్మరసం కూడా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయటే ఉంచుకుని వాడుకునేలా అయితే 4-5 రోజులకు ఒకసారి ఎండలో మూత తీసి పెట్టి 1-2 గంటల నుంచి వాడుకోవాలి. అలానే మిర్చికి బదులు ఎర్రకారం వేసుకుంటే పాడవకుండా ఉంటాయి. అంతేనండి, ఉసిరికాయలు ఊరబెట్టుకొని రోజు చక్కగా తినడానికి రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.